హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇంక పని స్టార్ట్ చేయడానికి కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఫస్ట్ అయితే పాల మీద మీగడ తీసేసి స్టవ్ పైన పెట్టాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ అండి. ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే అట్లుంటదండి మనతోటి. ఏంటంటే 2 వీడియోస్ బ్యాక్ మీకు నేను ఒక పప్పు నానబెట్టేసి స్నాక్ జేస్తున్నానని చెప్పాను కదండీ! అది ఈరోజు కంప్లీట్ చేశాననమాట. అదండి అట్లుంటది మనతోటి. ఏ పని పట్టుకున్నా కూడా వెంటనే కంప్లీట్ చేయకుండా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. రీజన్ ఏంటంటే ఈ మధ్య హెల్త్ అనేది చాలా డౌన్ అయితూ ఉందండి. అందుకోసమే చేయలేకపోయాననమాట. ఈరోజైతే ఎట్టకేలకు ఫినిష్ చేసేసి రెసిపీ అనేది మీతో పోస్ట్ చేస్తున్నానండి. అందుకే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటుంది. మనం స్వీట్ షాప్‌లో కొనుక్కున్న దాల్ముడి ఉంటది కదండీ! అదేనండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. పిల్లలకైతే ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేసాను కాబట్టి, ఇక ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి. చట్నీ కూడా చేసేసాను. ఇంక దానికి పోపు పెట్టేసుకోవడమే. నిన్న ఈవినింగు ఇడ్లీ పిండి కలిపి పెట్టానండి. బాగా ఫర్మెంట్ అయింది చూడండి. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటానండి. ఇంకా ఎప్పుడైతే మనము ఇడ్లీలు వేసుకోవాలో అప్పుడు సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీలు వేసుకుంటాను. నేను వాడే ఇడ్లీ రవ్వ మాత్రము శ్రీ లలిత బ్రాండ్‌దండి. ఇంచుమించు 5, 6 ఇయర్స్ నుంచి అదే కంపెనీది వాడుతూ ఉన్నాను. ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నేను 3 కప్పుల రవ్వ తీసుకుంటే, 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటానండి. మినపగుళ్ళు అలాగే ఇడ్లీ రవ్వ అలాగలాగా నానబెట్టేసి మినపగుళ్ళు రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేస్తానండి. అందుకే ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి నాకు. ఎప్పుడైనా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు వాటరు బాయిల్ అయిన తర్వాత మాత్రమే నేను ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకుంటానండి. అప్పుడే ఇడ్లీ బాగా స్టీమ్ అవుతుంది. ఇలాగే పెడుతూ ఉంటాను నేను. ఇడ్లీలనుకోండి మనం ఒకసారి పెట్టామంటే సరిపోతుంది. అక్కడ స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇడ్లీలయిపోతాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చారనుకోండి ఇలా ఇడ్లీ చేసి పెట్టామంటే బ్రేక్‌ఫాస్ట్‌లో గొడవే ఉండదనమాట. ఇంకా ఇడ్లీ కుక్కర్ బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసి ఫ్రంట్ సైడు పిల్లల కోసము ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ కోసము. ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ యాడ్ చేశానండి. వెజిటబుల్స్ అనేది మన ఇష్టం అనమాట. ఈరోజు మా పిల్లలకి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. సెజ్వాన్ చట్నీ వేసేసి చేస్తాననమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో క్యాబేజీ, క్యాప్సికమ్ వేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఆలు, అలాగే గ్రీన్ పీస్, అలాగే బీన్స్ అయితే వాడానండి. ఆ వెజిటబుల్స్‌లో కొంచెము సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత చట్నీకైతే పోపు పెట్టేసుకున్నాను. పోపు యాజ్ యూజువల్ మనము అన్ని చట్నీలకు పెట్టుకునేలాగా పెట్టేసానండి. చట్నీ ఇంత కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుందనిపిస్తది. అందుకోసమే నేను కొంచెం లిక్విడ్‌గా చేస్తాను. ఇక్కడ వెజిటబుల్స్ కూడా ఆల్‌మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఎప్పుడైనా నేను కిచెన్‌లో పని చేస్తున్నప్పుడు ఏ వస్తువు వాడిన తర్వాత ఆ వస్తువు యథావిధిగా అదే ప్లేస్‌లో పెట్టేస్తూ ఉంటానండి. అక్కడ కిచెన్ కౌంటర్ పైన ఉంచననమాట. కొంచెం సోయా సాసు, అలాగే కొంచెం షెజ్వాన్ చట్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసామనుకోండి, మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకు రెగ్యులర్‌గా చేసే రైస్ కన్నా కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్‌గా చేశామనుకోండి వెజిటబుల్స్ తింటారు. టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంక పిల్లలైతే రెడీ అయిపోయారండి. ఇంకా కాలేజీకి, స్కూలుకి వెళ్ళాలి కదా! టైం అయిపోతుందనమాట. పిల్లలకైతే ఇడ్లీ సర్వ్ చేస్తున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ అండి. చాలా బావుంటుంది. ఈ చట్నీ రెగ్యులర్‌గా చేసే చట్నీనేనండి. మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఏమి మార్చకుండా ఇదే చట్నీ చేస్తాననమాట. వేరే చట్నీ ఏదైనా చేసినా కూడా మమ్మీ రోజు చేసే చట్నీ చెయ్యి అని అంటారనమాట. అందుకోసమే అలా చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ప్లాంట్స్‌కైతే కొన్ని కొన్ని వాటర్ గూడా వేస్తూ ఉంటానండి. అంటే ఇండోర్ ప్లాంట్స్‌కి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. ఒక 2, 3 డేస్‌కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్తూ ఉంటాను. ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా వారి కోసమైతే మా వారి లంచ్ బాక్స్ కోసము చామదుంపల పులుసు పెడుతున్నానండి. భలే బావుంటుంది. చామదుంపల పులుసు నేను కొంచెం డిఫరెంట్‌గా పెడతానండి. చాలామంది ఓన్లీ చింతపండు గుజ్జు వేసేసి పెడతారంట. నేను అలా కాకుండా నేను టమాటో యాడ్ చేస్తాను. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసేసుకొని, పోపు పెట్టేసుకొని, పోపులో ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, మళ్ళీ టమాటో యాడ్ చేసేసి,
మనము టమాటో మగ్గిన తర్వాత చామదుంపలు బాయిల్ చేసుకొని, కట్ చేసుకొని చామదుంపలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసము నేను ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని మనకు ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా బావుంటుందండి. మార్నింగ్ బిజీగా ఉంటది కదండీ ప్రతి ఒక్కరి లైఫు. ఇవన్నీ చేసిన తర్వాత రోజంతా కిచెన్‌లోనే అయినట్టయిందండి నాకు. ఈరోజు మళ్ళీ మిక్చర్ కూడా చేయాలి కదా! మార్నింగ్ అయితే ఇదంతా చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది చూడండి. భలే ఉంది కదా! చూడ్డానికే కాదండి తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటది. చామదుంపలు చాలా తక్కువనే వాడుతూ ఉంటానులెండి. అంటే మంత్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా వారి బాక్స్ కోసం చపాతీ పిండి కూడా కలిపేస్తున్నాను. చపాతీ పిండి మా వారి కోసమేనండి. ఇంకా మాకు రైస్ ఉందనమాట. పిల్లలకి రైస్ చేసేటప్పుడు నాకు కూడా కొంచెం రైస్ ఎక్కువనే పోసుకుంటానండి. అందుకోసమే నాకు ఆఫ్టర్‌నూన్‌కి వంట అవసరం పడదనమాట. చపాతీ ఎప్పుడైనా కూడా 2 సైడ్‌లు 1 మినిట్ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అప్లై చేస్తే మనకు పచ్చిగా లేకుండా నీట్‌గా కాలుతుందండి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనకు డైలీ లైఫ్‌లో యూజ్ అవుతాయి కదండీ! తెలిస్తే ఓకే. తెలియకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక్కోసారి ఆయిల్ అప్లై చేస్తాను. ఒక్కోసారి ఘీ అప్లై చేస్తాను. ఒక్కోసారి ఏమీ అప్లై చేయకుండా మనకు డ్రైగానే పంపిస్తూ ఉంటానండి. ముందే అడుగుతాననమాట ఆయిల్ వేయాలా? వద్దా? అని జెప్పేసి. తన ఇష్ట ప్రకారమే చేసి పంపిస్తూ ఉంటాను. మొన్న వచ్చి పెట్టిన గన్నేరు పూలు చూడండి డైనింగ్ టేబుల్ పైన ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి గానీ, ఒక్క ప్లాంటే డ్యామేజ్ అయిందండి. కొంచెం బాధగా కూడా ఉందనమాట. పర్లేదులెండి. ఏం చేస్తాం అదైతే ఎండలో పెట్టాను. చిగుళ్ళొచ్చేస్తున్నాయండి. మొన్నటి వీడియోలో చెప్పాను కదండీ! ఇట్లా మసూర్ దాల్ నానబెట్టాను అని జెప్పేసి. ఎర్ర కందులు అవి ఆరిన తర్వాత నానబెట్టి ఆరబెట్టేంత వరకు మీకు చూపించాను గదండీ! అవి బాగా ఆరిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలనమాట ఈ విధంగా. ఈ ఆయిల్‌లో వేయంగానే అవి చిటపటలాడుతూ పైకి ఎగురుతాయండి. అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. లేకపోతే మొత్తం చిట్లేసి ఆయిల్ అంతా బయటకి చిమ్మేస్తదనమాట. ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మాత్రమే ఇవి మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా క్రిస్పీగా అయినప్పుడు మనము వాటిని తీసేయాలనమాట ఆయిల్‌లో నుంచి. చాలా బావుంటాయండి. నాకైతే చాలా ఇష్టము. నేను ఏ స్వీట్ షాప్‌కెళ్ళినా కూడా ఈ మిక్చర్ తప్పకుండా కొనుక్కుంటానండి. ఇవి ఎప్పుడు కొనేదెందుకు మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా చేసుకోవచ్చు కదా! అని ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా! చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఆయిల్‌లో నుంచి తీసేస్తున్నానండి. వీటన్నిటిని మనము చల్లారిన తర్వాత మనం మిక్సీలో కలుపుకోవాలి. చూడండి అన్నీ చేసేసాను. ఇప్పుడైతే వెడల్పాటి ప్లేట్‌లో పోసేసుకొని చల్లారబెట్టేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మాత్రమే తీయాలండి. కొంచెం ముందు తీసినా కూడా అవి మెత్తగా అయిపోతాయి. మనం మిక్సర్‌లో యాడ్ చేసుకున్నామనుకోండి మిక్చర్ కూడా మెత్తబడిపోతది. అంత మజా రాదనమాట. వీటన్నిటిని ఆరబెట్టేసుకుందాము. ఇవి ఆరేలోపు మనం ఏం చేద్దామంటే మిక్చర్ కూడా రెడీ చేసుకుందాము. కారపూస. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే పప్పు పెట్టావా విజయ అనుకుంటారేమో! ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టానండి. ఆ రోజే చేసి పెట్టాను. కానీ ఈరోజు కారపూస చేసుకుంటున్నాను. ఇక్కడైతే శనగపిండి తీసుకున్నానండి నేను. ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకున్నాను. ఇది నేను పప్పు తీసుకొచ్చేసి మిర్లాడిచ్చిన శనగపిండండి. ఒకవేళ లేకపోతే గనక మనం బజార్‌లో కొనుక్కొని కూడా వాడుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ కాగే ఆయిల్ వేసానండి. వేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మన కారపూస అనేది గుల్లగా వస్తది. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్పూన్‌తో మిక్స్ చేసేసుకొని తర్వాత శనగపిండికి మొత్తం పట్టేలాగా ఈ విధంగా చేత్తో అయితే కలుపుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఉండ చుడితే మనకు లడ్డూలాగా రావాలనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మనకు శనగపిండి కాబట్టి చేతికి అంటుకుంటూ ఉంటుంది. కానీ మనము కలపాలండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలిపేసేసుకొని ఇప్పుడు ఒక మురుకుల గిద్ద తీసేసుకొని మనం కారపూస ఒత్తుకుంటాం కదా! అది తీసేసుకొని మనము అందులో పెట్టేసుకొని మనము కారపూస ఒత్తుకోవడమే అనమాట. ఇంత గట్టిగా ఉన్నదనుకోండి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీలవదనమాట. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయనవసరం లేదండి. ఇందులో పసుపు గాని, కారం గాని ఏమీ యాడ్ చేయలేదు నేను. ఓన్లీ సాల్ట్, ఆయిల్ మాత్రమే యాడ్ చేశాననమాట. తర్వాత ఇట్లా కారపూస తీసేసుకొని సన్న కారపూస ఇది ఉంటది కదండీ! ఒక ప్లేటు.
అది తీసేసుకొని దాంతో ఒత్తుకుంటేనే మనకు మంచి కారపూస వస్తుంది. మనకు దాల్ ముడిలో అంటే స్వీట్ షాప్‌లోది కారపూస సన్నగా ఉంటుంది కదండీ! మనకు దాల్‌లో కలిపేది. అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటదనమాట. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ వేడవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో మనము పిండిని పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే. ఈ కారపూస ఒత్తే మిషన్ అయితే నాకు మా ఫ్రెండ్ తీసుకుందండి. మా ఫ్రెండ్ హైదరాబాద్‌లోనే ఉంటది. సనత్ నగర్‌లో ఉంటది. తను అక్కడి నుంచి గ్వాలియర్ తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి కూడా 5, 6 ఇయర్స్ అయిందండి. అప్పుడు 200 అంట. ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో తెలీదు. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడైతే మనము కారపూస అయితే ఒత్తుకుందాము. దీన్ని టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలండి. ఇలా మనకెన్ని కావాలో అన్ని చేసేసుకోవడమే. దాల్ ముడిలో ఎక్కువ పర్సెంట్ మనకు దాలే కనిపిస్తుందండి. కారపూస అనేది కొంచెమే కనిపిస్తదనమాట. అంటే మనము ఈక్వల్ రేషియోలో అయినా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెము ఎక్కువగా వేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనకెన్ని కావాలో అన్ని చేసేసుకొని మనం దాల్‌లో మిక్స్ చేసేసుకోవడమే. అన్నట్టు మీరు మొదటిసారి గనుక ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకొస్తుంది. మీరు చూడొచ్చనమాట మిస్ కాకుండా. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని అందులో మనం మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక వెడల్పాటి పదార్థం తీసుకున్నాను. అందులో ఈ చేసుకున్న కారపూసను మంచిగా నలుపుకోవాలండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా నలుపుకోవాలనమాట. వీటి సైజ్ అనేది మన ఇష్టమండి. కొంచెం పెద్ద ముక్కలు కావాలంటే పెద్దగా, లేకపోతే కొంచెం చిన్న ముక్కలు కావాలంటే చిన్నగా నలుపుకోవాలనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు పిండి కలుపుకున్నారంటే గిన కారపూస అనేది చాలా గుల్లగా వస్తుందండి. చాలా బావుంటుందనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అనిపిస్తది. ఇవన్నీ బాగా నలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము దాల్ అనేది యాడ్ చేసుకుందాము. దాల్ యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేయాలండి. ఆ మసాలా వల్లనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ దాల్ మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మనం ఈ కారపూస చేయకుండా కూడా దాల్‌లోనే మసాలాస్ అన్ని యాడ్ చేసుకొని కూడా మనం స్నాక్‌గా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగానే ఇష్టం కాబట్టి ఈ విధంగానే కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఈ మసాలాస్ యాడ్ చేసుకుంటే మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి. ఎందుకంటే మనము దాల్‌లో సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా! అందుకోసమే ఇప్పుడైతే దానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఈ మిక్చర్‌ని మొత్తం బాగా ఈ విధంగా మసాలా మొత్తం పట్టేలాగా చేత్తో కలుపుకోవాలండి. అప్పుడే మనకు మిక్చర్ అనేది ఒకచోట ఉప్పగా, ఒకచోట కారంగా లేకుండా ఈవెన్‌గా కలిసిపోతుందనమాట. రెండు మొత్తం కలిపేసాను. ఇప్పుడు మనము దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో పెట్టేసుకున్నామంటే గిన 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. మనం టీ టైమ్ స్నాక్‌గా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంటికొచ్చిన వెంటనే కూడా వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను గ్లాస్ జార్‌లో వేసేస్తున్నాను. మా ఇంట్లో మిక్స్చర్ చేస్తానండి. 2, 3 డేస్ కన్నా ఎక్కువ ఉండవనమాట. మా ఇంట్లో అందరూ స్వీట్ కన్నా ఎక్కువగా హాటే తింటారండి. అందుకోసమే పప్పుతో గానీ, పచ్చడితో గానీ ఎప్పుడైనా కూడా నంజుడుగా ఉండాలనమాట మా పిల్లలకి రైస్‌తో పాటి. రైసే కాదండి ఉప్మా చేసినా కూడా పక్కన నంజుడు ఉండాలి వీళ్ళకి. చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఇన్ని రోజులు పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాననమాట. చెప్పాను గదండీ స్టార్టింగ్‌లోనే అట్లుంటదనమాట మనతోటి. పని ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసుకోకుండా ఇలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాను. చేయాల్సిన రెసిపీసేనండి. ఇంటి పని గాదు. ఇంటి పని చేస్తే పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోయామనుకోండి మనమే చేసుకోవాలి గదా! అందుకోసమే ఎప్పటిదప్పుడు ఫినిష్ చేస్తాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటేనే కొంచెం లేట్ చేస్తాననమాట. మీరు కూడా ఇంతేనా అండి? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. నేనైతే మిక్చర్ రెడీ చేశానండి. ఆలస్యం చేయకుండా మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకందరికీ యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. బాయ్ అండి.